2 లక్షలలో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి పేపర్ ప్రకటనలు చేసుకుంటున్నారు కదా మరి. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా చేసుకోడు. వాళ్ళకి మెడకాయ మీద తలకాయ ఉంటే ఎవడు కూడా అంటే చేసుకోడు. మొన్నటి వరకు కూడా చూసినాం ప్రచారాల్లో కూడా పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తెలంగాణలో నిరుద్యోగులకు జాబ్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ప్రచారాలలో పాల్గొనడం జరిగింది కదా. ఇది కూడా మోసమే. ఎప్పుడైతే మనం ఒక చట్టం మీద తెచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం తెచ్చినప్పుడు చట్టం ఏ రోజు నుంచి చేస్తామో, ఏ రోజు నుంచి అమలు అవుతుందో దానికి ముందు నుంచి ఆ చట్టం వర్తిస్తుంది. చట్టం వెనకాల ఉన్నది వర్తించదు కదా. వీళ్ళు కూడా ఎప్పుడైతే మేనిఫెస్టో విడుదల చేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలను మేనిఫెస్టో విడుదల చేసిండ్రు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా మేనిఫెస్టో రాకముందు కేవలం 11,600 ఉద్యోగాలు మాత్రం వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. భర్తీ చేసినాయి అది కూడా 5,900 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. ఏవి టీచర్ పోస్టులు భర్తీ చేసిండ్రు. మిగతా దాన్ని కూడా ఇంకా నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ వేస్తున్నారు, రిజల్ట్ రాలేదు. ఈ రకంగా ఉంది అంతే తప్ప ఇంకా వేరే రకంగా ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఇచ్చింది పోయింది లేదు. మేము గత ప్రభుత్వం వేసినావు, గతంలో వేసినావు, మేము చేసినామని చెప్తున్నాం. ఇది తప్పకుండా చెప్తున్నాం. ఇది వాళ్ళ యొక్క తెలివిలేనితనానికి నిదర్శనము. ఎప్పుడైనా జనరల్గా ఒక చట్టం వస్తే ఏం చేస్తాం? చట్టం కన్నా ముందు తీసుకుంటాం, తర్వాత తీసుకుంటాం. చట్టం తర్వాత తీసుకుంటాం. చట్టం ముందు ఏమైనా జరుగుకోకు. ఆ రోజు ఆ యాక్ట్ వచ్చింది, ఆ రోజు ఆ యాక్ట్ నుంచి వచ్చినటువంటి ఏమి యాక్ట్ వచ్చింది, ఏం చర్యలు తీసుకోవాలనేది ఆ తర్వాత తీసుకుంటాం. వీళ్ళు మాత్రం చట్టం తర్వాత ముందు ఉన్న ఉద్యోగాలను తీసుకుంటున్నారు. అంటే మేనిఫెస్టో కన్నా ముందున్న ఉద్యోగాలు తీసుకుంటున్నారు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది, తెలంగాణ నిరుద్యోగులు గమనిస్తున్నారు. మీరు తప్పకుండా మేము చెప్పేది ఏంటంటే నిరుద్యోగులు గమనిస్తున్నారు, నిరుద్యోగుల్లో కుటుంబాలు గమనిస్తే తప్పకుండా మేము స్థానిక ఎలక్షన్లో కాకుండా ఉప ఎన్నికలు కూడా పోటీ చేసి మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వకపోతే అది కూడా చెప్తాం, నోటిఫికేషన్ లేకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాం.